రాయచోటిలో అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహన దొంగ ఆరిఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు 40 లక్షల విలువైన 24 ఖరీదైన మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి పగటిపూట రెక్కి నిర్వహించి రాత్రి వేళల్లో వాహనాలను ఎత్తుకెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అన్నమయ్య, చిత్తూరు, కడప, తిరుపతి జిల్లాల్లో వరుసగా బైక్ చోరీలు చేసినట్లు గుర్తించారు. దొంగిలించిన వాహనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్ర వాహనాలను నిలిపేటప్పుడు తప్పనిసరిగా తాళాలు వేసి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ధీరజ్ కునుబెల్లి సూచించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు. బైక్స్ ఎలా దొంగతనం చేయాలి అనేది నేర్చుకొని ఈ సైడ్ లో ఈజీగా బ్రేక్ అయ్యే బైక్స్, ఎస్పెషల్లీ ఈ పల్సర్లు కానీ, స్ప్లెండర్, షైన్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ నేర్చుకొని తర్వాత వయసుతోని ఎలాగా మన ఇంజిన్ అవన్నీ స్టార్ట్ చేసే విధంగా ట్రైన్ అయ్యి 2024 ఎండింగ్ నుండి కూడాను ఈ సుమారు ఈ 24 బైక్స్ అని కూడా దొంగతనం చేయడం జరిగింది. దీనిలోని రిసీవర్స్ కి 10,000 అమౌంట్, 15,000 అమౌంట్ కి అమ్మేవాడు. వాళ్ళు ఫర్దర్ 20,000 to 30,000 బైక్ ని కస్టమర్స్ కి అమ్మేవాళ్ళు. సో రిసీవర్స్ ని కూడా పట్టుకోవడం జరిగింది. ఇద్దరు గుర్రంకొండ వాళ్ళు, ఒకరు రామసముద్రం ఆయన, వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఇక మీద ఎవరైనా బైక్ అది పోతే ఎస్పెషలీ వాళ్ళ సైడ్ లాక్స్ అవన్నీ కూడా కొద్దిగా స్ట్రాంగ్ గా వేసుకోవాలి. అండ్ జీపీఎస్ సిస్టమ్ కానీ బైక్స్ కి ఫిట్ చేసినట్టయితే ఒకవేళ వాళ్ళ బైక్ పోయినా కూడా ఇమీడియట్ గా ట్రేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. జీపీఎస్ ఇప్పుడు హార్డ్లీ ఒక 2,000 to 3,000 రూపీస్ కి చాలా చీప్ రేట్ కి జీపీఎస్ సిస్టమ్ వస్తున్నాయి. సో అవన్నీ కూడాను మీ బైక్స్ కి, మీ వెహికల్స్ కి పెట్టుకుంటే మాత్రం 100% ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అన్ని కూడా మనం ఈజీగా ట్రేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. అండ్ ఈ ఎంటైర్ ఈ బైక్ ట్రేసింగ్ దీనిలో మన ఈ హోమ్ గార్డ్ అండ్ ఎవరైతే స్టాఫ్ పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా బాగా అభినందిస్తున్నాము. వాళ్ళ చాకచక్యంగా ఉండడం వల్ల సమయస్ఫూర్తితో ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. 4 జిల్లాల్లో నుండి కూడాను తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య ఈ 4 జిల్లాల్లో ఉన్న బైక్స్ అన్ని కూడాను రికవర్ చేయడం చాలా సంతోషకరం. అండ్ ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ ముఠాని కూడాను మనం ఈరోజు క్రాక్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంతకు ముందు ఈయన మైనర్ గా ఉన్నప్పుడు ఒక మొబైల్ థెఫ్ట్ చేసిన కేసు ఒకటి రిజిస్టర్ అయిందండి తిరుపతిలో. అదొక్కటే ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన తర్వాత సౌదీ వెళ్ళి మళ్ళీ రావడం జరిగింది. అండ్ రీసెంట్ గానే ఈ బైక్ అఫెన్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సుమారు 40 lakhs వరకు ఉంటుందండి ఎస్టిమేటెడ్ వాల్యూ. మెయిన్ గా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ more than 1 lakh కాస్ట్ ఉన్నాయి. నేటివ్ ప్లేస్ రాయచోటి సార్? ఇతంది రాయచోటి అండి.